ఏ దివిలో విరిసిన పారిజాతమో శతవసంతాల దాశరథి వీణ పాటల మేటి. శ్రీ జిఎస్ జమీర్ హుస్సేన్ గారి ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. తెలంగాణ నిజాం వ్యతిరేక ఉద్యమంలో అగ్నిధారలు వర్షించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. గీత రచయితగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో అమృతపు జల్లులు కురిపించారు. 1925 జూలై 22న వరంగల్ గడ్డపై పుట్టిన ఈ అభ్యుదయ కవి వెండితెర సాహితీ ప్రయాణం చిరకాలం గుర్తుండిపోయే పలు మధురమైన గీతాలతో మనోహరంగా సాగింది. 1973 సంవత్సరంలో కన్నెవయసు చిత్రం కోసం రాసిన ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము పాట ఆయనకు చిరకీర్తిని తెచ్చిపెట్టింది. ఒక్క దాశరథికేనా? ఆయనలాగా పరిశ్రమలో అప్పుడప్పుడే నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న నాటి వర్ధమాన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెరియర్ను ఈ పాట మలుపు తిప్పింది. రాజాను ప్రేమలేఖలెన్నో శ్రీదేవి తనివి తీరలేదే నా మనసు నిండలేదే గూడు పుఠాణి కలిసే కళ్ళలోనా కురిసే పూలవాన నోము ఓ బంగారు రంగుల చిలక పలకవే తోటరాముడు ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది పూజ. ఇలా వీరిద్దరి కలయికలో వచ్చిన ఎన్నో పాటలు నేటికి జనం నోళ్లలో నానుతున్నాయి. సినీ కవులు ఆరుద్ర ఆత్రేయులతో ఉన్న పరిచయాలు దాశరథి సినీ రంగ ప్రవేశానికి దోహదం చేయగా ఉర్దూ కవి గాలిబ్ గీతాల అనువాదం కూడా ఇందుకు తోడ్పడింది. తన అభిమాన కళాకారుడైన అక్కినేని నాగేశ్వరరావుకు గాలిబ్ గీతాలు కృతిని దాశరథి అంకితమిచ్చారు. ఇదే క్రమంలో ఏఎన్ఆర్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ వారు 1961లో నిర్మించిన ఇద్దరు మిత్రుడు చిత్రానికి రాసిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ హుషారు పాటలు పాడుతూ పాటతో దాశరథి సినీ కవిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 20 ఏళ్లకు పైగా కొనసాగిన సినిమా కెరియర్లో రాసిన పాటలు వందల సంఖ్యలోనే ఉన్నా దాదాపు అన్నీ వాసికెక్కినవే. ఉర్దూ సాహిత్యంపై తనకున్న పట్టుతో తెలుగు సినిమాల్లో ఖవాలీ పాటలకు శ్రీకారం చుట్టిన దాశరథి వీణ పాటల మేటిగాను గుర్తింపు పొందారు. మదిలో వీణలు మ్రోగే ఆత్మీయులు పాడదని నామమే గోపాల అమాయకురాలు మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనా జమీందారు గారు అమ్మాయి లాంటి వీణ పాటలు ఎన్నో రాశారు. భక్తి పాటల్లోనూ దాశరథిది అందివేసిన చెయ్యే. ఆయన రాసిన నడిరేయి ఏ ఛాములో స్వామి నిన్ను చేర దిగివచును రంగుల రాట్నం రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రాము నన్ను పాలింపగ నడచి వచ్చితివా బుద్ధిమంతుడు లాంటి పాటలు నేటికి గుళ్లలో మనం వింటూనే ఉన్నాం. ఇంకా గోరంక గూటికే చేరావు చిలక దాగుడు మూతలు గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది మూగ మనసులు ఈ వేళ నాలో ఎందుకో ఆశలు మోగనోము లాంటి ఎవర్ గ్రీన్ పాటలను ఎవరు మరిచిపోగలరు? దాశరథి గొప్ప అభ్యుదయ భావాలతో రాసిన ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఎలా పాపులర్. ఆకాశవాణిలో దాశరథికి సహోద్యోగి ఆయనకు సన్నిహితుడైన ప్రముఖ నటుడు రచయిత గొల్లపూడి మారుతిరావు అన్నట్టు సినిమా పాటల స్థాయిని పెంచినా బ్యాంకు ఖాతా పెంచుకునే లౌక్యం తెలియని మహాకవి దాశరథి. మీరింతవరకు
ఏ దివిలో విరిసిన పారిజాతమో శతవసంతాల దాశరథి వీణ పాటల మేటి శ్రీ జిఎస్ జమీర్ గారు రాసిన ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.